ఈ నెల 18 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లోని రైతు వేదికలు రైతులతో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారని మంత్రి తెలిపారు. ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న మంత్రి కుటుంబ సభ్యుల రుణాలు మాఫీ కోసం పాస్బుక్ ఆధారంగా తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని స్పష్టత ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ మాత్రమే ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల ఖాతాల్లో 6 లక్షల మంది రైతులకు రేషన్ కార్డులు లేవన్న మంత్రి గతంలో 1 లక్ష వరకు రుణమాఫీ చేశారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో విడతల వారీగా రుణమాఫీ చేయడం వల్ల అప్పులకు వడ్డీల కిందనే డబ్బులు అయిపోయాయని మంత్రి అన్నారు. ముప్పై లక్షల మంది రైతుల కోసం 31,000 కోట్లు అవసరమన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టి రిటర్న్ తీసుకున్న వాళ్ళు కూడా రైతు రుణమాఫీకి అర్హులేనని మంత్రి చెప్పారు. రుణమాఫీ చేయకుండా తప్పించుకున్న వాళ్ళు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని తుమ్మల ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, అధికారులు పెద్దలకు రుణమాఫీ ఉండదని మంత్రి స్పష్టత ఇచ్చారు. మండల స్థాయిలో అగ్రికల్చరల్ ఆఫీసర్ కోఆర్డినేట్ చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు నేను డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 2 లక్షల రుణమాఫీ ఒకే దఫా చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే లోపుగానే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి విడతగా 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్లో అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే 1 లక్ష రూపాయలు రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో 1 లక్ష రూపాయలు ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు. కానీ రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ 1 లక్ష రూపాయలు వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మిగతా 1 లక్ష రూపాయలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి, ఆ రైతు భూమిలో ఆనందం కనపడాలి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం, అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు చేసినటువంటి నామ్స్ ప్రకారంగానే ఈసారి రుణమాఫీ జరుగుద్ది. పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి 2 లక్షల రూపాయలు ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం. కాబట్టి రైతాంగాన్ని ఆందోళన పరచో లేదు దాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీ యొక్క బతికే బండారమే బయటపడుద్ది. దాన్ని మీరు ఇంతటితోటి ముగిస్తే మంచిది.